వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా మాట్లాడితే భారతదేశంలో క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించి ప్రముఖమైనటువంటి టాప్ 10 హాస్పిటల్స్ లిస్ట్ తీసుకుంటే అందులో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ హైదరాబాద్లో ఉన్నటువంటిది ప్రముఖంగా ఉంటుంది. టాప్ 10లో ఖచ్చితంగా అట్లీస్ట్ టాప్ 5లో చెప్పుకుంటారు. భారతదేశం మొత్తం నుంచి కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా వచ్చి అక్కడ చికిత్స తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అక్కడ అందిస్తున్నటువంటి సేవలు పేదలకి కూడా అతి తక్కువ ధరకే అందిస్తున్నటువంటి సేవలు. సో ఇప్పుడు ఈ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ పేరు మరి ఒకసారి వార్తల్లోకి వచ్చింది. ఎందుకు అనంటే ఒక చిన్నపాటి వివాదం. జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఒక మహిళా రోగి ఉచిత కోటా కింద చికిత్స నిరాకరించారు అనేటువంటి ఆరోపణలతో హైకోర్టును ఆశ్రయించింది. అయితే సంబంధిత రోగికి తక్షణమే వైద్య సేవలు అందించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ ఘటన మీద చర్చ జరుగుతున్నటువంటి సమయంలో మరోవైపు బసవతారకం ఆసుపత్రికి మద్దతుగా కూడా అనేక మంది వాళ్ళ స్వరాన్ని వినిపిస్తున్నారు. ఎందుకనంటే ఎందుకు మద్దతు ధరల వాదన ఏంటి? బసవతారకం హాస్పిటల్ దశాబ్దాలుగా లాభాపేక్ష అనేది లేకుండా క్యాన్సర్ రోగులకి సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. ఇక్కడ లాభాపేక్ష లేకుండా అన్నటువంటి మాట ఎందుకు అనాల్సి వస్తుంది అంటే నందమూరి బాలకృష్ణ గారు ఒక నటుడిగా కూడా ఉన్నారు. అలాగే అసెంబ్లీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో హిందూపురం నియోజకవర్గం నుంచి. హిందూపురం నియోజకవర్గంలో జరిగేటువంటి అనేక ఈవెంట్స్ కావచ్చు, కార్యక్రమాలు కావచ్చు, అలాగే ఆయన నటిస్తున్నటువంటి సినిమాల్లో వచ్చేటువంటి రెమ్యునరేషన్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలను చూస్తున్న ఫండ్స్ ఇవన్నీ కూడా ఆయన బసవతారకం హాస్పిటల్కే డొనేట్ చేస్తూ వస్తున్నారు. ఆయన రెమ్యునరేషన్ నుంచి కూడా ఇంకా మాట్లాడితే ఆయన సినిమా యూనిట్లో ఉన్న వాళ్ళు కూడా, ఆ సినిమా పనిచేస్తున్న ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రెమ్యునరేషన్ నుంచి పూర్తిగా సినిమా అయిపోయి ఒక సక్సెస్ వచ్చింది అన్న దగ్గర లేదు. సక్సెసే కాదు, అసలు ఇంకా రిలీజ్ కాకపోయినప్పటికీ కూడా చాలామంది ఏంటంటే ఎంతో అంత వాళ్ళకి తోచినంత మొత్తాన్ని బసవతారకం ట్రస్ట్కి కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. దాంతో అనేక మందికి అక్కడ ట్రీట్మెంట్ అనేది ఇప్పిస్తూ వస్తున్నారు నందమూరి బాలకృష్ణ గారు. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ. ఇక్కడ నిజంగానే లాభాపేక్ష అనేటువంటిది లేకుండా చేస్తున్నటువంటి ఒక సంస్థ. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనం మామూలుగా వింటూ ఉంటాం కార్పొరేట్ సంస్థలకు సంబంధించి. బట్ ఇక్కడ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే బసవతారకం ఇండో అమెరికన్ హాస్పిటల్ క్యాన్సర్ ట్రీట్మెంట్, ఏ రకమైనటువంటి క్యాన్సర్ అయినా సరే విదేశాల నుంచి సైతం నిపుణుల్ని రప్పించే అవసరం అయితే చేయించేటువంటిది. ఎంతోమంది కుటుంబాల్లో వెలుగులు నింపినటువంటి హాస్పిటల్ అది. ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. కేవలం క్యాన్సర్కి సంబంధించి ఓన్లీ వాళ్ళ హాస్పిటల్ మాత్రమే చేసేటువంటిది కాదు. ఇక్కడ ఆరోగ్యశ్రీ కింద కావచ్చు, ఎన్టీఆర్ వైద్య సేవ పథకాల ద్వారా, అలాగే ఉచిత చికిత్సల ద్వారా ప్రతిరోజు వేలాది మంది పేద రోగులకి ప్రయోజనం ఇప్పటిదాకా చేకూరుతూనే ఉంది. ఇది చాలామంది మద్దతుదారులు చెప్తున్నారు. ఒక్కొక్క క్యాన్సర్ చికిత్సకి లక్షల రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితుల్లో ఈ ఆసుపత్రి అనేక కుటుంబాలకి ఆశాకిరణంగా నిలిచింది అని చెప్పి గుర్తు చేస్తున్నారు. మరోవైపు ఈ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం నిర్దేశించినటువంటి నిబంధనలు, ఉచిత కోటా అమలు వంటి అంశాల మీద ప్రశ్నలు తలెత్తితే వాటిని పరిశీలించే హక్కు గౌరవ కోర్టులకి కూడా ఉంది అని న్యాయనిపుణులు కూడా చెప్తున్నారు. అయితే ఈ పర్టికులర్ కేసులో కూడా అసలు వాస్తవ పరిస్థితులు ఏంటి, పరిపాలనా లోపాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి అంశాలు ఇక్కడ విచారణలో స్పష్టం అవ్వాలి. కాబట్టి ఇక్కడ ప్రస్తుతం ఒకే సంఘటన ఆధారంగా ఆసుపత్రి సేవలన్నింటినీ ప్రశ్నించడం ఎంతవరకు సమంజసం? సోషల్ మీడియాలో కూడా తీసుకునేటప్పుడేమో ఉచితంగా వైద్యం చేస్తామని అక్కడ ల్యాండ్లు ఇవన్నీ కూడా తీసుకుంటారు, ప్రభుత్వం నుంచి ఏమో గ్రాంట్లు తీసుకుంటారు, అండ్ ట్యాక్సులు కట్టే దగ్గర కూడా వీళ్ళకి దానికి సంబంధించినటువంటి రిబేట్లు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. మరి ఇక్కడ ఉచితంగా వచ్చి వైద్యం చేయండి అంటే ఎందుకని చెయ్యరు అని చెప్పి కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అలాగే మనకు తెలిసిందే కదా, కొంతమంది ఇటీవల కాలంలో ఈ వేర్పాటువాదం అనే దాంతో తెలంగాణ ఆంధ్ర చిచ్చు ఏం పెట్టారు అనేది. అలాగా జగిత్యాల నుంచి వచ్చినటువంటి అంటే తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో పెట్టినటువంటి హాస్పిటల్ ఎందుకు చేయదు, అలాంటప్పుడు ఇక్కడ ఎందుకు ఎత్తేసి మీరు ఆ ఏపీలోనే పెట్టుకోండి అంటే ఇంకొంతమంది తెలివి తక్కువ సన్నాసులు మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఆసుపత్రుల్లో ఒక సంఘటనకు సంబంధించి ప్రశ్నించడం తప్పు లేదు, ఎందుకు చెయ్యలేదు అని వాళ్ళని ఎక్స్ప్లెనేషన్ అడగడం కూడా తప్పు లేదు. అది ఎంతవరకు సమంజసం అనేదో, అదే సమయంలో నిబంధనల అమలు మీద వచ్చిన ఫిర్యాదులను కూడా పూర్తిగా కొట్టిపారేయడం అంతే సమంజసం కూడా కాదు. అట్ ద సేమ్ టైం వాళ్ళు చేస్తున్నటువంటి సేవల్ని గుర్తిస్తూ కూడా ఇంకా వాళ్ళ మీద కంప్లైంట్ చేయడం అనేది కూడా చాలా తప్పే. చివరికి ఇక్కడ వాస్తవాలు, అధికారిక విచారణ, న్యాయస్థాన నిర్ణయాలే ఈ వివాదానికి పూర్తి స్పష్టత అనేది ఇవ్వబోతున్నాయి. అంతేగాని ఏదో సోషల్ మీడియాలో వచ్చింది ఇమీడియట్గా వాళ్ళ మీద ఏదో బురద పూసేయాలి అనేటువంటి తప్పుడు నెరేటివ్ మాత్రం ఎవరైనా తీసుకెళ్తే లీగల్గా కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఆ జగిత్యాల నుంచి వచ్చినటువంటి మహిళకి ఎందుకు చేయలేకపోయారు, దానికి ఉన్నటువంటి పరిమితులు ఏంటి? 99.9% అసలు ఎవరిని కూడా అమ్మ మీకు ఇక్కడ చికిత్స దొరకదు, ఇక్కడ చెయ్యలేము అని చెప్పి పంపించినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అది ఎవరికైనా కావచ్చు. ఎంతోమంది చెప్పుకుంటారు
బాలకృష్ణ గారి వల్ల మా ఇంట్లో ఇదిగో మా అమ్మాయి చూడండి ఈరోజు ఎంబీబీఎస్ డాక్టర్ అవుతోంది, చిన్నప్పుడు తనకి ఈ వ్యాధి వచ్చింది, ఇక్కడ క్యాన్సర్ ఇలా వచ్చింది, వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ ఇచ్చింది అని సోషల్ మీడియాలో ఎన్నో టెస్టిమోనియల్స్, ఎన్నో వీడియోస్, ఎన్నో పోస్టులు ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోవాలి. అది అధికారికంగా విచారణ చేసినప్పుడు అక్కడ తెలుస్తుంది ఎందుకని ఆ మహిళకి అక్కడ ఉచిత చికిత్స అని అడిగారు. ఉచిత చికిత్స అని ఇప్పుడు ఒకవేళ దానికి ₹1 కోటి అవుతుంది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, ₹1 కోటి అవుతుంది అనుకోండి, ₹1 కోటి వాళ్ళ దగ్గర ఉండి పెట్టుకుంటారంటే హ్యాపీ, పెట్టేసుకుంటారు, అందులో ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే ఎవరిని కూడా చికిత్స అందించకుండా బయటికి పంపించినటువంటి దాఖలాలు బసవతారకం హాస్పిటల్కి లేనే లేవు. ఖచ్చితంగా ఆ ₹1 కోటికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి గ్రాంట్లు ఏమైనా వస్తాయా వాళ్ళకి? ఆ ₹1 కోటి రియంబర్స్ అవుతుందా దీంట్లో ఏమన్నా? ఎందుకంటే స్థలం ఇచ్చారు, ప్రభుత్వం స్థలం ఇచ్చింది, అక్కడ హాస్పిటల్ కట్టడానికి ఏమీ వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు కదా. హాస్పిటల్ వాళ్ళే కట్టారు, ఎక్విప్మెంట్ వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ విదేశాల నుంచి సైతం తీసుకొచ్చారు. దానికి ప్రభుత్వం మేబీ ఇంపోర్ట్ చేసుకునే దానికి ఇంపోర్ట్ ట్యాక్స్లు ఏమైనా ఉంటాయి చూసారా, అందులో ఏమైనా ఎగ్జామ్షన్ ఇచ్చి ఉండొచ్చేమో. అంతే తప్ప మిగతా ఈ అమౌంట్స్ అన్నీ కూడా బసవతారకం హాస్పిటల్ ట్రస్ట్ వాళ్లే పెట్టుకున్నారుగా, బాలకృష్ణ గారు అని టీం వాళ్లే పెట్టుకున్నారు కదా. దానికి ఏం ప్రభుత్వం సహకారం ఇవ్వలేదు కదా. సో ఆ యాంగిల్లో కూడా ఇక్కడ ఆలోచించాలి అనేది ఇంకొక వాదన. మొత్తం ఖర్చంతా వాళ్ళు పెట్టుకుని వాళ్ళు సేవ చేస్తున్నారు, చేసే దగ్గర మేబీ 1 or 2 పీపుల్కి ఇలా అవ్వలేదు, దీంట్లో ప్రభుత్వం ఏమైనా సహకరిస్తుందా? ఎందుకంటే ఆరోగ్యశ్రీ, ఎన్టీఆర్ వైద్య సేవ దీంతో కూడా ఆ హాస్పిటల్ లిస్ట్ అయ్యి ఉన్నప్పుడు వాళ్ళు అందులో చేస్తున్నారు కదా. ఇదే ఒక ప్రైవేట్ హాస్పిటల్ మీదకి వెళ్ళి అక్కడ మాకు ఉచితంగా చేయండి అని చెప్పి అడిగేటువంటిది ఉంటుందా? ఇక్కడ ఆ పేషెంట్ని కూడా తప్పు పట్టట్లా, అక్కడికి వెళ్ళారు, అయ్యా నాకు స్తోమత లేదు, నాకు ఇగో ఇలా ఉంది, దీన్ని ఏం చేయాలి అన్నప్పుడు వాళ్ళు ఏదైనా చెప్పు ఉండొచ్చు. చెప్పిన దానికి ఓకే ఎలా చేస్తే బాగుంటుందని వాళ్ళు కూడా సలహా తీసుకుని వెళ్ళుంటే బాగుండేది. కానీ డైరెక్ట్గా కోర్టుకి వెళ్ళి ఈ వివాదంలోకి హాస్పిటల్ని లాగడం అనేది, ఎందుకంటే వేల మందికి సేవ చేస్తున్నటువంటి హాస్పిటల్ని అలా వివాదాల్లోకి లాగడం అనేది మాత్రం ఎందుకో సమంజసం కాదు. సో ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నామా, దీనికి సొల్యూషన్ ఉంది, మరి ఇది ఓకేనా కాదా ఏంటి, దీనికి ప్రభుత్వానికి సీఎంఆర్ఎఫ్కి పెట్టుకోవచ్చు, లేదంటే పిఎం ఫండ్స్కి పెట్టుకోవచ్చు, ఇంకో దానికి పెట్టుకోవచ్చు, ఇలాగా ఎంతోమంది ఉన్నారు కదా చెప్పడానికి కూడా. సో మొత్తానికి ఇప్పుడు విచారణ అయితే జరుగుతుంది, న్యాయస్థానాలు అయితే ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని పునఃసమీక్షించకుండా అనేది కొంతమంది అంటున్నటువంటిది, అది మన చేతుల్లో లేదు, వాళ్ళ డిస్క్రిప్షన్ అది. సో తప్పుడు ప్రచారం దేనైనా సరే ఖండించాల్సిందే, మంచి జరుగుతున్నప్పుడు మంచిని ఖచ్చితంగా చెప్పాల్సిందే. సో త్వరలోనే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది, ఖచ్చితంగా వాస్తవాలు ఏంటి అనేది బయటకు వస్తాయనేది అందరికీ చెప్తున్నటువంటి ఒక మాట. సో బసవతారకం హాస్పిటల్ అనేది ఏదో కమర్షియల్గా చేసుకుని కోట్లు వెనకేసుకుంటున్నారు అంటే ప్రభుత్వాల స్థలాలు ఇవ్వవు వాటికి, ఎప్పుడో లైసెన్సులు కూడా రద్దు చేసి ఉండేవి. కానీ అక్కడ జరగలేదు కాబట్టే, జరగడం లేదు కాబట్టే ప్రజలు కూడా నమ్మకం పెట్టుకున్నారు. సో తప్పుడు ప్రచారాలు నమ్మకండి, ఇలాంటి సంస్థల మీద వచ్చేటువంటిది, అది ఏ రకమైనటువంటి సంస్థ అయినా కానీ ప్రజలకి సేవ చేస్తున్నటువంటి సంస్థ మీద తప్పుడు ఆరోపణలు, తప్పుడు వార్తలు వస్తున్నాయంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని సమాజం ఖండించి తీరాల్సిందే. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.